వాళ్ళేనా? వెనక్కి పడిపోయినట్టుందిగా. బాబాయ్ భోజనం తెచ్చుకున్నారా? తినండి. బాగుందా? మీరు దగ్గర ఉండి బాధపడుతున్నారు, నేను దూరంగా ఉండి మీకోసం బాధపడ్డాను. భయం వేసి భోజనం తెచ్చుకున్నారా? వెళ్ళండి. ఉన్నాయి వెళ్ళండమ్మా. అమ్మా భోజనాలు ఎత్తుకోండి అమ్మా. అక్కడికి పోయి పడిపోయింది కదా. వస్తున్నా. హ్యాపీనా? బాగుందా? మీకోసం 4 గంటలకు లేచి వంట అది చేయించి తీసుకొచ్చాను. ఇల్లు పడిపోయింది ఇల్లు కొంచెం లోపలికి వెళ్తే. బాబాయ్ అన్నం తెచ్చుకున్నావు. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? మొత్తం పడిపోయిందిగా సామాను మొత్తం. ఏమీ లేదు, ఎంత పడిపోయింది అసలు. మరి ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? బయట. సరే, నువ్వు ఒక్కడే ఉంటావా? ఏరే మిగతా అటువైపు ఉంటారా? తినద్దామని వెళ్ళారా? పూర్తిగా కూలిపోయింది, ఉండటానికి కూడా ప్లేస్ చాలా ఇబ్బంది. నేను మీకు సరుకులు అవి తీసుకొస్తాను, సరేనా? అన్నం తెచ్చుకున్నారమ్మా? అమ్మా మేము గవర్నమెంట్ది కాదు ఇది. మేము మా వదిన టీచరు, ఆమె సొంతంగా చేయించింది. అది మొత్తం ఎంతమంది ఉంటారు? ఊరు మొత్తం ఎంతమంది ఉంటారు? 300 ఇళ్ళు ఉంటాయి. ఓకే, మీకు మొత్తం కలిపి 500-600 ఉంటారు పిల్లలతో. 300. స్కూల్స్ లేవుగా వీళ్ళకి పిల్లలకి? బట్టలు అవన్నీ ఉన్నాయి ఆ పిల్లలకి? కట్టుబట్టలు. అదేలేమ్మా. ఈసారి మాత్రం బాగా మునిగిపోయింది. సరే, తీసుకొని
బాగా కూర్చున్నారులేండి. పూర్తిగా కూలిపోయింది. చాలా మంది అసలు ఈ ఊర్లో చూస్తే అంతా మొత్తం సర్వం కోల్పోయాము, మమ్మల్ని గంగమ్మ తల్లి ముంచేసింది అంటుంది. కానీ చాలా బాధాకరం, చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. నేను కూడా మీకు సహాయం చేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తున్నాను. సైకిల్ తీసుకొస్తాను వారంలో, సరేనా? ఏం చదువుతున్నావు? ఏబిసిడీలు చదువుతున్నావా? ఏబిసిడీలు చదువుతున్నాడంట. ఏం ఏబిసిడీలు చదువుతున్నావు? ఏబిసిడీ. స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాస్లో కూర్చుంటావు నువ్వు? ఫస్ట్ క్లాస్. అందుకే ఏబిసిడీలు చదువుతున్నావు. గుడ్ గుడ్. ఏబిసిడీలు చదివి నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకొని ఈ ఊరిని మార్చాలి, సరేనా? ఈ ఊరికి ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా నువ్వు మంచి కలెక్టర్ అయ్యి వచ్చి ఈ ఊరికి అభివృద్ధి, సరేనా? చేస్తావా? చెప్పు ఇంతకి. సుబ్బారావా? నా పేరేంటో తెలుసా? అడుగు అడుగు. ఆంటీ ఏం పేరు? టీచర్ గారు. నా పేరు. నేను కూడా టీచర్నే, సరేనా? బాగా చదువుకోమ్మా. అన్నం బాగుందా? అన్నం కూర బాగుందా? ఏమన్నావు అది? వెజిటబుల్ బిర్యానీ. వెజిటబుల్ బిర్యానీ నచ్చిందా నీకు? సరేనమ్మా, సరే సరే. కావాలంటే మళ్ళీ తెచ్చుకోండి, ఏం బాధలేదు. ఏమైంది బాబాయ్? షుగర్ ఉందా? పర్లేదు పర్లేదు పర్లేదు. తిని భోజనం చేయండి. సరే, నేను మళ్ళీ వస్తాను బాబాయ్ ఒక వారంలో, సరేనా? మీకు ఏదైనా సాయం చేస్తాను, గుర్తుపెట్టుకునే, సరేనా? మర్చిపోను. అయ్యో పెద్దవాళ్ళు, సరేనా? వాళ్ళు పెళ్ళి చదువుకుంటున్నారా? పెళ్ళి సరే పోనీలే. ఇంకా నువ్వు పిన్నే కదా, ఏం కాదులే, ధైర్యంగా ఉందా? అన్నం తెచ్చుకున్నారమ్మా? అందరూ అన్నం తెచ్చుకున్నావా? ఏంటి బాధలో ఉన్నావు? ఇక్కడ ఈ వర్షాల వల్ల, ఇక్కడేనమ్మా ఇళ్ళని, వర్షాల వల్ల చెప్తారు. జాగ్రత్త. మళ్ళా వస్తాం మేము. భోజనం తెచ్చుకున్నారుగా? వేడి వేడిగా ఉంది, చక్కగా తినేసి. బాధపడబాకమ్మ, తగ్గిపోయింది. సరుకులు తీసుకొస్తాను, మీకు అందరికి సరుకులు ఇస్తాను నేను. అందరి సామాన్ జాగ్రత్త అమ్మా. తప్పకుండా తప్పకుండా తీసుకొస్తాను. బియ్యము, కందిపప్పు, చింతపండు, నూనె, ఈ 5 రకాల సరుకులు నేను తీసుకొస్తాను. ఇక్కడికి ఎట్లయితే ఇచ్చాము మనం అలాగే లైన్ లో ఇచ్చేస్తాం. మీరు కూడా కంగారు లేకుండా, పడద్దు, ధైర్యంగా ఉండేది, సరేనా? ఇంట్లో ఉన్నాం, ముగ్గురు ఉన్నాం, ఇద్దరు ఉన్నాం, అట్లా కాదులే. రేషన్ ఇవ్వడానికి, సరుకులు ఇవ్వడానికి కుటుంబాలు అయితే కుటుంబాల ప్రకారం. సరే సరే. మనుషులు కాదు, పెద్ద మనుషులు కాదు, కుటుంబాలు ఎన్ని ఉంటాయంటే అప్పుడు తీసుకొచ్చి. షన్ను, శ్రీప్రియ, పేరు చాలా బాగుంది. నువ్వు కూడా భలే క్యూట్గా ఉన్నావు. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. బాగా చదువుకో, సరేనా? ఓకేనా? మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్. రాహుల్ వర్మ, మన ఇందిరాగాంధీ తెలుసా? ఇందిరాగాంధీ తెలియదా? సరే, అయితే ఇందిరాగాంధీ మనవడి పేరు కూడా రాహుల్ గాంధీ. అంటే ఆయన మంచి స్థితిలో ఉన్నాడు. నువ్వు కూడా ఏం చేయాలంటే బాగా చదువుకొని మంచి స్థితిలో ఉండాలి. ఈ ఊర్లో చూడు, చుట్టుపక్కల మొత్తం ఇళ్ళన్నీ పడిపోయి తిండి లేక, బట్టలు లేక అందరు ఇబ్బంది పడుతున్నారు కదా. సో అటువంటి ఏమీ ఉండకుండా ఈ ఊరిని మంచి ఇల్లు కట్టించాలి. నువ్వు బాగా చదువుకోండి. చదువుతావా? చదవంటే ఇష్టమైన నీకు? చదువుకో, సరేనా? బాగా కష్టపడి చదువుకో. ఇప్పుడు కష్టపడ్డావు అనుకో, మంచి స్థితిలోకి వెళ్తావు. ఏమా? వెరీ గుడ్, బాగా చదువుకో. మళ్ళీ వస్తాను నేను నీకోసం.
ఓకే బాయ్. కడుక్కుంటా ఉండి పని చేసుకుంటే బాగా మునిగిపోయిందా? ఇళ్ళన్నీ మునిగిపోయినాయా? లేవు మేడం గారు. అప్పుడు 1 మీటర్ దాకా వచ్చేసింది. ఎక్కడదా? మీటర్. అబ్బో. వెళ్ళి ఆగిపోయింది. అయితే ఒక మట్టి గోడలు అసలు మొత్తం పడిపోయింది. తలుపు పడిపోయింది, గోడ జారిపోయింది, మునిగిపోయింది, పూరీలు కూడా పడిపోయింది. నువ్వు ఒక్కదానే ఉంటావు ఇంట్లో? ఎవరుంటారా? అన్నం తెచ్చుకున్నావుగా, సరిపోద్దా నీకు? ఇంకా కావాలా? సరిపోద్దా నీకు? కావాలనా? సంతోషమా నీకు? భోజనం తెచ్చుకున్నారా? తినండి. బాగుందా? అమ్మా మేము గవర్నమెంట్ది కాదు ఇది, మేము మా వదిన టీచరు, ఆమె సొంతంగా చేయించింది. అది అది రైట్ నుంచో నీకు కూడా కావాలా? నీకు కూడా కావాలా? రండి, మీరు ఎక్కడ రండి. బాబుకు తట్టుండయ్యా. ఒకరు రండి. బామ్మకి బామ్మ నీకు ఇచ్చేసాము. ఇదిగో మీ అబ్బాయికా? ఇందాక వచ్చింది, మళ్ళీ వచ్చింది. వాటర్ హలో ఫ్రెండ్స్, రేపల్లి దగ్గర ఉన్న ఈ పల్లెపాలెంలో ఆల్మోస్ట్ ఊరు మొత్తం మునిగిపోయింది. చాలా ఇళ్ళు పడిపోయాయి, మొత్తం కోల్పోయారు, షెల్టర్లో ఉన్నారు. అయితే నాకైతే చాలా బాధేసింది. అసలు ఏడుపు వస్తూనే ఉంది, కానీ ధైర్యం చేసుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మొత్తానికి 400 మందికి పైగా వెజిటబుల్ బిర్యానీ, తర్వాత వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పెరుగు ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటిని దర్శించాను. తర్వాత వాళ్ళు చెప్పే మాటలు వింటే ఏడుపు ఆగలేదు. ఎందుకంటే ఇళ్ళు కూలిపోయాయి, బట్టలు లేవు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. సో భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను అనుకుంటున్నాను. మీరు కూడా మీకు తోచింది హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.